సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయి. రాజమండ్రిలో ముఖ్యంగా 1999లో హీరోగా అరంగేటం చేశాడు. అంతకుముందు బాలనటుడిగా ఉన్నప్పటికీ పూర్తి స్థాయి హీరోగా రాజకుమారుడితో పరిచయమై 1999లో జూలై 30న రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇవాళ వరకు కూడా 28 సంవత్సరాలు గడిచింది. గడిచిన 28 సంవత్సరాలకు కూడా తోరణపూడి హరిగోపాల్ జిల్లా ప్రెసిడెంట్గా ఉంటూ అతని వెనకాల టైసన్, ఇగో మా నాని, చందు, మీ అందరం కూడా కలిసికట్టుగా గత 28 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. ఇవాళ కూడా మన ప్రియదర్శిని ఈ చౌటి మొగ పాఠశాలలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ఉదయం అన్నదానం కూడా చేసాం. ఒక 4 రోజుల నుంచి మహేష్ బాబు జన్మదినోత్సవం, ఒకరోజు రక్తదానం, ఒకరోజు అన్నదానం, ఒకరోజు ఇలాగా చౌటి మొగ పిల్లల స్కూల్లో వస్త్రదానం ప్లస్ ఫ్రూట్స్ అన్నీ ఇలా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా 28 సంవత్సరాల నుంచి మేము కంటిన్యూగా మహేష్ బాబుని జన్మదినోత్సవం పురస్కరించని సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. ఇంకా మీదట కూడా జరుగుతూనే ఉంటాయి. మహేష్ బాబు జన్మదినం చేసుకోవడం ఒక పెద్ద పండగలాడిది. కారణం ఏంటంటే అతను తెర మీదే కాదు హీరో, నిజంగా కూడా హీరో. 7,000 పైచీలకు చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్లు చేయించాడు అతను ఉచితంగా సొంత డబ్బులతో. 7,000 పైచీల కంటే చిన్న విషయం కాదు. కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయి ఉంటుంది. ఇవాళ ఆపరేషన్ చేయాలంటే కనీసం మినిమం 5 లక్షలు అవుద్ది. అలాంటిది గుండె ఆపరేషన్లు 7,000 ఆపరేషన్లు చిన్నపిల్లలకి అతను ఆంధ్ర హాస్పిటల్ ద్వారా, రెయిన్బో హాస్పిటల్ ద్వారా, ఇలా వివిధ సేవా సంస్థల ద్వారా అతను సొంత డబ్బును వెచ్చించి ఇంతవరకు కూడా అతను నిజమైన హీరో అనిపించుకున్నాడు. ఇంకోటి ఏంటంటే సూపర్ స్టార్గా కృష్ణ గారు తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోతారు. ఆయన వారసత్వాన్ని ఇంకో 10 అడుగులు ముందుకే తీసుకెళ్ళాడు తప్ప తండ్రి మించిన తనటిగా పేరు తెచ్చుకొని అతను సినీ పరిశ్రమను అలంచడమే కాకుండా ఇవాళ ప్రపంచ స్థాయి సినిమా వారణాసి రేపు 2027 సంవత్సరం ఏప్రిల్ 7వ తారీఖున రిలీజ్ అవుతుంది. అది మనందరికీ తెలిసిందే. పెద్ద పండగ రోజు అది. అలాంటి ఈ అభిమానులు కూడా మాకు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా 28 సంవత్సరాలు మాకు సహాయ సహకారాలు ఇస్తున్న మా అభిమానులందరికీ కూడా మహేష్ బాబు జన్మదినోత్సవం సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా మొదలెట్టవలసిందిగా కోరుతున్నాను. నా పేరు ఆనంద్ కుమార్. నా పేరు గురుపురా. ఇక్కడికి వచ్చిన ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలు. హరిగోపాల్ గారికి, లంకా ప్రసాద్ అన్నయ్యకి, టైసన్ అన్నయ్యకి, వీళ్ళందరికీ, శ్యామ్కి, నారాయణకి, తరుణ్కి, తేజకి, వీళ్ళందరికీ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ప్రియదర్శిని ఆశ్రయంలోనూ పిల్లలకి బట్టలు, కేకులు, ఫ్రూట్స్ ఇవన్నీ పంచడం జరిగింది. ఇవన్నీ ఎలా పంచడం జరిగింది, మహేష్ బాబు గారు ఎప్పుడో ఒకటి అంటుంటారు, మీరు 10 మందికి సహాయపడండి అనేసి. అలాగే మేము కూడా 10 మందికి సహాయం చేస్తున్నాం. ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఉడిపూడి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అందరూ కలిపి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. కేక్ కటింగు, పిల్లలకి పుస్తకాలు మరియు స్వీట్స్, అలాగే బట్టలు కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేస్తారండి. అందరికీ కృతజ్ఞతలండి. శ్యామ్ అండి.